హలో వ్యూవర్స్, వెల్కమ్ టు న్యూస్ అప్డేట్స్. ప్రతిక్షణం ప్రజాపక్షం. మరి ఈనాటి ప్రధాన వార్తాంశాలంటూ చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక పరిశీలిస్తే ముందుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారి యొక్క ప్రత్యేక కథనాన్ని కొత్త పలుకు శీర్షిక ద్వారా త్వరలోనే భారతీయ జనతా పార్టీలో భారత రాష్ట్ర సమితి విలీనమవుతుంది. మాజీ సీఎం కేసీఆర్కు గవర్నర్ పదవి ఇస్తారు. కవితకు బెయిల్ కూడా వస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలు ఇవి. భారత రాష్ట్ర సమితి నిజంగానే రెండు జాతీయ పార్టీలలో ఏదో ఒక దానిలో విలీనం కాక తప్పదా? బీఆర్ఎస్కు ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? విలీనం వార్తలను బీఆర్ఎస్ ముఖ్యులు ఎందుకు గట్టిగా ఖండించలేకపోతున్నారు? కేంద్రంలో బీజేపీని గద్దె దించుతానని కొంతకాలం క్రితం వరకు ప్రతిజ్ఞలు చేసినటువంటి కేసీఆర్ ఇంత బలహీనంగా ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో నిందితురాలుగా ఉన్న కేసీఆర్ కుమార్తె కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు. తన బిడ్డ నెలల తరబడి జైల్లో ఉండాల్సి రావడానికి కేసీఆర్ భరించలేకపోతున్నారు. కవితను బెయిల్పై విడిపించుకునేందుకు కేసీఆర్ చేయని ప్రయత్నం లేదు. ఈ క్రమంలో ఈయన బీజేపీ సహాయాన్ని అర్థించడం వాస్తవం. కేటీఆర్, హరీష్ రావులు 2-3 సార్లు ఢిల్లీ వెళ్ళి మంత్రాంగం కూడా నడిపారు. పార్టీని విలీనం చేయొద్దని చెప్పి పార్టీకి సంబంధించినటువంటి ఎంతోమంది నాయకులు, నేతలు, కార్యకర్తలు చాలామంది చెప్పారు. ఒకవేళ పార్టీని బీజేపీలో విలీనం చేస్తే అది ఆత్మహత్య సదృశం అవుతుందన్నటువంటి వాస్తవాన్ని మరి కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి మంతనాలు, అక్కడ జరిగినటువంటి సమావేశాల్లో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ఇక్కడికి వచ్చి కేసీఆర్ తోటి సమావేశమై ఆయనకు చెప్పిన తర్వాత ఈ నెల 28వ తారీఖున కవితకు బెయిల్ వస్తే మాత్రం డెఫినెట్గా ఈ యొక్క మంతనాలకు ఖచ్చితంగా బ్రేక్ పడే అవకాశం ఉందన్నట్టుగా మరి రాధాకృష్ణ గారు తన యొక్క కథనంలో ప్రచురించడం జరిగింది. అండ్ కవిత జైల్లో ఉండకపోతే బీజేపీతో సయోధ్యకు ప్రయత్నించాల్సినటువంటి అవసరం కేసీఆర్కు ఉండేది కాదు. అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగిన కేసీఆర్లో ఇంత బేలతనం చూస్తామని అనుకున్నామా? అధికారం అనుభవించడానికి అలవాటు పడిన నాయకులలో పోరాట పటిమ పోతున్నందునే ఈ దుస్థితి. నిజంగా ఉద్యమ సమయంలో కేసీఆర్ గారి యొక్క ప్రతి మాట కూడా ఒక తూటాలాగా పేలినటువంటి సందర్భం. అందరినీ ఏకం చేసి మరి సకల జనుల సమ్మె కావచ్చు, ఆ తర్వాత కేసీఆర్ తోటి ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తులు కావచ్చు, కోదండరాం కావచ్చు, మిగతా జర్నలిస్టు సంఘాలు కావచ్చు, కళాకారులు కావచ్చు, కవులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆ సందర్భం లోపట తెలంగాణ మలిదశ ఉద్యమ పోరు లోపట మరి తెలంగాణ ఉద్యమము ఉధృతమైనటువంటి తీవ్ర దశ లోపట కూడా అతని పక్కనున్నటువంటి ప్రతి వ్యక్తి చెప్పినటువంటి మాట కేసీఆర్ యొక్క ఒక్క మాట మాట్లాడుతుంది తూటా లెక్క వేలుతుంది. కేసీఆర్ యొక్క నాయకత్వం అనేది ఆ విధమైనటువంటి స్థాయిలో ఉంటుందని చెప్పి మరి చాలా గొప్పగా చెప్పినటువంటి పరిస్థితుల లోపట ఆ స్థితిని ఈ పరిస్థితిని పోల్చుకుంటే మాత్రం నిజంగా చాలా జమీన్ ఆస్మాన్ పరకున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు తన యొక్క కూతురు జైల్లో ఉన్నప్పటికీ కూడా చాలా నిశ్శబ్దంగా కేసీఆర్ చాలా సైలెంట్గా ఉండడం అనేది, తన యొక్క మాటల యొక్క ధాటిని పెంచకపోవడం అనేది, తన యొక్క ధిక్కార స్వరాన్ని వినిపించకపోవడం అనేది, మరి బీజేపీని గద్దెదించడంలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తానని భారత రాష్ట్ర సమితిని ఏర్పాటు చేయడానికి ఏమాత్రం కూడా వెనకాడనటువంటి కేసీఆర్ గారు అనే యొక్క పరిస్థితి మాత్రం నేడు చూస్తూ ఉంటే ఇట్లాంటి స్థితికి దిగజారినటువంటి సిచ్యువేషన్ మనం అందరం కూడా చూస్తున్నటువంటి సందర్భం. సో మరి ఇది ఎట్లాంటి మలుపులు తీసుకుంటుంది, ఇక భవిష్యత్తులో మరి బీఆర్ఎస్ పార్టీ ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, బీజేపీతో ఖచ్చితంగా పొత్తు పెట్టుకుంటుందా లేకపోతే విలీనం అవుతుందా పూర్తిగా అనేటటువంటి విషయాన్ని మనం వేచి చూడాల్సి ఉంటుంది. క్రీడల యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ పేరిట ఏర్పాటు, హకీంపేట లేదా గచ్చిబౌలిలో స్థల పరిశీలన, ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో 12 అకాడమీలు, సైన్స్ మెడిసిన్ సెంటర్లు వెల్లడించిన సీఎం ఆనంద్ మహీంద్ర ట్వీట్కు జవాబు. త్వరలో దక్షిణ కొరియా స్పోర్ట్స్ వర్సిటీతో ఒప్పందం. 4వ నగరికి రై ప్రపంచంలోనే అతిపెద్ద 2 అంతస్తుల ఫ్లైఓవర్ మెట్రో, 18 కిలోమీటర్ల మేర 200 అడుగుల ప్రత్యేక రహదారి నిర్మాణం, కింద 10 వరుసల రోడ్డు, దానిపై 6 లేదా 8 వరుసలు, వీటిపైన మెట్రో రైలు పూలింగ్ విధానంలో భూసేకరణ, కొత్త హైకోర్టు నుంచి ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో రైలు. మంత్రి ఉన్నతాధికారులతో సమీక్షించిన సీఎం రేవంత్. సీఎం సోదరుడైతే పెట్టుబడులు పెట్టకూడదా? కేటీఆర్ సోదరి వచ్చినా ఆహ్వానిస్తాం. అప్పటి ఒప్పందాల అమల్లో సక్సెస్ రేట్ 30% మాత్రమే. త్వరలో అమెజాన్, పెప్సికో పెట్టుబడులు. మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. ఈ నిర్ణయాలు, ఈ యూనివర్సిటీలు, మెట్రో రైళ్లు, వీటికి సేకరించేటువంటి భూమి, ఇవన్నిటిని కూడా పరిశీలిస్తే మాత్రం మనకు అర్థమయ్యేటటువంటి విషయం ఏమిటంటే
ఇక్కడ ఈ యూనివర్సిటీల పేరుతోటి కావచ్చు, మెట్రో లైన్ల పేరుతోటి కావచ్చు, రహదారుల పేరుతోటి కావచ్చు, భూసేకరణ మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఇది మాత్రం 100% గ్యారంటీ. భూసేకరణ జరుగుతుంది. కానీ మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా నిజంగా అమలు చేస్తారా? అసలు ఈ యొక్క మెట్రో లైన్ నిర్మిస్తారా, లేకపోతే ఆ స్కిల్ యూనివర్సిటీ అని చెప్పి ఇంతకుముందు ప్రకటించారు, దాని గురించి ఎట్లాంటి నిర్ణయం తీసుకొని ముందుకెళ్తారో దాని గురించి అయితే ఎటువంటి డెసిషన్ ఇప్పుడు తీసుకున్నట్టు ప్రజలకైతే ఇంకా తెలియదు. అది ఎక్కడ నిర్మిస్తారో కూడా దాని గురించి క్లారిటీ లేదు. భూసేకరణ దానికోసం ఎక్కడ చేస్తూ ఉన్నారు, ఎంత చేస్తూ ఉన్నారు, ఎవరి భూమి తీసుకుంటా ఉన్నారు, ప్రభుత్వ భూమా లేకపోతే అసైన్ ల్యాండా, లేకపోతే పూర్తిగా కబ్జా చేసినటువంటి భూమిలో కడతారా, లేకపోతే దాని పేరు మీద కబ్జా చేస్తున్నారా, ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ ఆ నిర్ణయాలను ఏ విధంగా అమలు చేస్తామన్నటువంటి విషయాన్ని ప్రభుత్వం ప్రకటించట్లేదు. మరి దుద్దిల శ్రీధర్ బాబు గారు అయితే డైరెక్ట్ మరి కేసీఆర్ రేవంత్ రెడ్డి గారి యొక్క సోదరుడు పెట్టుబడులు పెడితే తప్పేంటి అని చెప్పని అంటున్నాడు. పెట్టుబడులు పెట్టే సోదరుని గురించి పక్కకు పెడితే రేవంత్ రెడ్డి గారి యొక్క సొంత సోదరుడి యొక్క మరి భూదందాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి వాస్తవాన్ని ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు. ఎట్లాంటి దందా అంటే ఇది చాలా లీగల్గా చేసే దందా. ఉదాహరణకి నాకు ఒక 10 ఎకరాలు ఉన్నాయనుకోండి. ఈ 10 ఎకరాలు లిటికేషన్లు ఉన్నది, నాకు వస్తలేదు, ఇబ్బందులలో ఉన్నా, ఎట్లా ప్రయత్నం చేస్తాను నా భూమి నాకు రావాలని చెప్పి ఏళ్ళ నుంచి నేను పోరాటం చేస్తూ ఉన్నా, నేను ప్రభుత్వాల దగ్గరకు పోయి విరమించుకుంటా ఉన్నా, కానీ నా భూమి నాకు వస్తలేదు. కానీ ఇదంతా ఎక్కడ ముఖ్యమంత్రి ఆదేశిస్తే మాత్రం వాళ్ళు తలుచుకుంటే మన భూమి మనకు వచ్చేస్తుంది. అక్కడ దాకా పోయింది విషయం. పోయినప్పుడు ఏం చేస్తారంటే రేవంత్ రెడ్డి గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారి యొక్క సోదరుడు కావచ్చు, నీ భూమి నీకు వచ్చేటట్టు చేస్తాం, కానీ ఏంటంటే 10 ఎకరాలు వస్తుంది, 5 ఎకరాలు నీకు 5 ఎకరాలు నాకు అని చెప్పని అంటాడు. నీకు ఇట్లనే నీకు ఆయనతో 5 ఎకరాలు వస్తుంది, నువ్వు జీవితాంతం పోరాటం చేసిన 10 ఎకరాలకుల్లా 1 ఎకరం కూడా నీకు రాదు కదా. అదేదో నువ్వు నాకు 5 ఎకరాలు ఇచ్చినామంటే నీకు ఆయనతో 5 ఎకరాలనే మిగులుతుంది కదా అని చెప్పనంటే ఇప్పుడు నేను కన్విన్స్ అవుతా. ఆ 10 ఎకరాలు రాకుండా నేను పోరాటం చేసి ఆ 1 ఎకరం కూడా ఒక గదంజా కూడా వచ్చేటట్లేదు, ఇది ఏదో మంచిగా ఉన్నది కదా అని చెప్పి నేను ఓకే అంట. ఓకే అని వరకు ఏమవుతుందంటే 10 ఎకరాల కాడ నాకు 5 ఎకరాలు వస్తుంది, మిగతా 5 ఎకరాలు సారు దాచుకపోతాడు. ఇగో ఈ రకమైనటువంటి దందా నడుస్తుంది. ఇట్లా 100 ఎకరాలు లీగల్గా వెళ్ళిపోతూ ఉన్నాయి ఈ దందా లోపట. కాబట్టి సారు తమ్ముడైతే పెట్టద్దా అంటే పెడితే అడుగు పెడితేనే ఎట్లున్నదో చూస్తానం మనం. సూరు వేసిండ్రు కదా, ఎక్కంచెలొస్తానే మరి వాళ్ళకు ఈ కాంట్రాక్టులన్నీ. ఖమ్మంలో వైద్య విద్యార్థుల నిరసన, వైద్యుల భద్రతపై కమిటీ నియమిస్తామని ప్రకటించిన కేంద్రం దేశవ్యాప్తంగా స్తంభించిన ఓపీ సేవలతో తీవ్ర ఇబ్బందులు పడ్డ రోగులు. వరుసగా 2వ రోజు సిబిఐ ఎదుటకు ఆర్జికర్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్. నిజానికి ఒక విషయం ఏమిటంటే దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు కలకత్తాలో జరిగినటువంటి ఘోరమైనటువంటి అత్యాచారం సందర్భంగా. అసలు మీ యొక్క ఈ నిరసనను వ్యక్తం చేసేటువంటి వ్యక్తుల యొక్క ఆకాంక్ష ఏమిటి, ఏం కోరుకుంటున్నారు? మీరు ఎవరైతే తప్పు చేసిండ్రో వాళ్ళందరికీ కూడా శిక్ష పడాలని చెప్పి ఖచ్చితంగా ఇన్స్టంట్ జస్టిస్ కావాలని చెప్పి మీరు కోరుకుంటున్నారా? లేకపోతే సమాజం లోపల ఇట్లాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా ఒక మార్పును ప్రభుత్వాలు తీసుకురావాలనేటువంటి విషయాన్ని కోరుకుంటున్నారా? మీరు తాత్కాలికమైనటువంటి ప్రయోజనాన్ని ఆశిస్తున్నారా, లేకపోతే ఒక లాంగ్ టైం రిజల్ట్ని ఆశిస్తున్నారా? ఏ రకమైనటువంటి ఆలోచనతోటి మనం నిరసనను వ్యక్తం చేస్తూ ఉన్నాం, ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాం? జస్టిస్ ఫర్ మౌమిత అని చెప్పి మనం అందరం కూడా ప్లకార్డ్స్ పట్టుకొని, క్యాండిల్స్ పట్టుకొని, డాక్టర్లు, నర్సులు, ప్రతి ఒక్కరు కూడా, ఇది కేవలం డాక్టర్స్ మాత్రమే లేకపోతే నర్సులు మాత్రమే, ఆసుపత్రి వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు మాత్రమే స్పందించాల్సినటువంటి విషయం కాదు. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా దీని మీద మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క ప్రతి ఒక్కరికి కూడా బాధ కలుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటా ఉన్నారు. కానీ ఇన్స్టంట్ జస్టిస్ కోరుకుంటే మాత్రం ఈ నిరసన వ్యక్తం చేయడం వేస్ట్ అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా. ఇన్స్టంట్ జస్టిస్ అంటే ఇన్స్టంట్ జస్టిసే చేయాలని చెప్పని మాట్లాడితే మాత్రం రోజుకొక అత్యాచారం జరుగుతుంది. హైదరాబాద్లోనే 3-4 అత్యాచారాల సంబంధించినటువంటి వార్తలు మనం చదువుతున్నాం. ప్రతి రోజుకొకటి మాత్రం డెఫినెట్గా జరుగుతూ ఉన్నది. ప్రతి ఒక్కరికి కూడా మరి ఆ విధమైనటువంటి శిక్షలు విధించాలి. కానీ ఆ తప్పులు జరగకుండా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసేందుకు ఈ సెక్స్ ఎడ్యుకేషన్ యొక్క ఆవశ్యకతను ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా ఆ మూలాల్లోకి వెళ్ళి మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ప్రభుత్వాల్ని ఆ దిశగా పనిచేయాలని చెప్పి ప్రభుత్వాల మీద మనం నిరసన వ్యక్తం చేసినప్పుడు, విద్యా వ్యవస్థ మీద కాన్సన్ట్రేట్ చేయి మిగతా విషయాల తర్వాత అని చెప్పి చెప్పుతోటో చేత్తోటో వాళ్ళని కొట్టే ప్రయత్నం చేసినప్పుడు, ఆ రకమైనటువంటి మార్పును తీసుకురావడానికి వాళ్ళని గల్లా బట్టి అడిగినప్పుడు, చెప్పుల దండ వాళ్ళ మెడలు వేసినప్పుడు, అట్లా ఆ దిశగా ఆ వైపుగా మనం నిరసన వ్యక్తం చేయాలి. కానీ
ఇన్స్టంట్ జస్టిస్ కావాలి, తప్పు చేసినోని ఈరోజు శిక్షించాలి, అవన్నీ ఎన్కౌంటర్ చేయాలని చెప్పనంటే మరి రోజుకొకరిని రోజుకొక 100 మందిని దేశవ్యాప్తంగా ఎన్కౌంటర్ చేయాల్సి వస్తుంది. చేద్దామా? అట్లా చేసుకుంటా పోతే మరి ఎంతమంది మిగులుతారు? భారతదేశం లోపల మళ్ళీ ఒక అంతర్యుద్ధం రాదా? ఈరోజు డాక్టర్ మళ్ళీ సెన్సేషనలిజం. ఇక్కడ చూడండి, అత్యాచారం ఎవరి మీద చేసినా అత్యాచారమే, ఏ ఆడపిల్ల మీద జరిగినా అత్యాచారమే కదా. ఈరోజు మౌమిత మీద జరిగినటువంటి అత్యాచారము చిన్న తప్పు కాదు. ఇంకొక హైదరాబాద్లో ఒక చిన్న పాప మీదనో లేకపోతే 16-17 సంవత్సరాల యొక్క పాప మీదనో జరిగినటువంటి అత్యాచారం బాగా పెద్దది. ఏదైనా సమానమే కదా, ఎవరి మీద జరిగినప్పటికీ కూడా అత్యాచారం అత్యాచారమే కదా. మరి సెన్సేషనల్ అనేది కేవలం ఈరోజు మౌమితదో లేకపోతే నిర్భయాదో లేకపోతే దిశతో ఎందుకు అవుతున్నది? ప్రతిరోజు జరిగేటటువంటి అత్యాచారాలు అనేటివి ఎందుకు సెన్సేషనల్ కావట్లేదు? సెన్సేషనల్ ఎవరు చేస్తూ ఉన్నారు? లేకపోతే కొన్ని టాపిక్స్ని డైవర్ట్ చేసే ప్రయత్నానికి ప్రభుత్వాలు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఏ విధంగా ప్రవర్తించే ప్రయత్నం చేస్తాయి? ఎవరు ఎటువంటి నిరసనలు వ్యక్తం చేసినా కూడా మద్దతు తెలుపుతున్నారు పోలీసు వర్గాల నుంచి తప్పించి, మరి అదే మద్దతు మిగతా విషయాలకు తెలపరు. కానీ ఇట్లాంటి విషయాలకు మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటా ఉన్నారు. ఎందుకు చూసుకుంటా ఉన్నారు? అక్కడ ప్రభుత్వం వేరు కాబట్టి, లేకపోతే ఇప్పుడు ఏదో సంథింగ్ ఒక విషయాన్ని డైవర్ట్ చేయడానికి చేసే ప్రయత్నం కావచ్చు. ఇట్లా రకరకాలైనటువంటి కాన్సిక్వెన్సెస్లోకి వెళ్ళి మనం ఆలోచించగలుగుతామా? సెన్సేషనలిజం ఎందుకు వస్తూ ఉన్నది? మన దగ్గర మన ప్రాంతంలో ఒక ఆడపిల్ల మీదనో లేకపోతే మహిళ మీదనో లేకపోతే వృద్ధురాల మీదనో అత్యాచారం జరిగితే అది సెన్సేషనల్ అవ్వట్లేదు. కేవలం ఇట్లాంటి థింగ్స్ మాత్రం సెన్సేషనల్ అవుతున్నాయి. అత్యాచారము ఎంతమంది గ్యాంగా లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి ఏ రకంగా చేశారన్నటువంటి విషయం కాదు. అత్యాచారమే చాలా పెద్ద తప్పు. ఆ తప్పుని ఎవరు చేశారు, ఎంతమంది చేశారన్నటువంటి విషయము వాళ్ళకి శిక్ష డెఫినెట్గా పడాలని కోరుకోవాలి, శిక్ష పడుతుంది. కానీ భవిష్యత్తులో ఇట్లాంటివి రిపీట్ కాకపోవడానికి ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలనే ఆలోచన ఫస్ట్ మెయిన్గా మనకు ఉండాలి కదా. వాడిని ఎన్కౌంటర్ చేయాలి, ఇన్స్టెంట్ జస్టిస్ కావాలని చెప్పనంటే ఈ దేశం లోపల ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, నువ్వు నీ కులాన్ని బట్టి నీకు శిక్ష విధించబడుతుంది. నువ్వు అగ్రకులం నుంచి వచ్చినావు అనుకో, నీకు నిన్ను ఏ విధంగా రక్షించాలో ఆ విధంగా రక్షించడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క వ్యవస్థ కూడా నీ ఎంబడి నిలబడే ప్రయత్నం చేస్తూ ఉంటుంది, ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవస్థలు. అదే నువ్వు ఒక నిమ్న వర్గం నుంచి తక్కువ కులంగా భావించేటటువంటి కులం నుంచి వచ్చినప్పుడు డెఫినెట్గా ప్రతి ఒక్కరికి సహజంగా నీ మీద కోపం ఉంటుంది. కాబట్టి ఆ కోపంతో నిన్ను చంపాలి 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 అని చెప్పని అంటారు. కాబట్టి చాలా గొప్పగా మరి సజ్జనార్ లాంటి ఆఫీసర్లు గన్ లోడ్ చేసుకొని వెళ్ళి డైరెక్ట్ నేను ఎన్కౌంటర్ చేసేస్తారు. ముగ్గురుంటే ముగ్గురిని ఎన్కౌంటర్ చేస్తారు, 10 మంది ఉంటే 10 మందిని ఎన్కౌంటర్ చేసే ప్రయత్నం చేస్తారు, కేవలం నీ క్యాస్ట్ని బట్టి. మరి పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు ఇట్లాంటి పనులు చేసినప్పుడు మాత్రం వాళ్ళని కాపాడే ప్రయత్నం మాత్రమే చేస్తారు. ఇది చిక్కుల్లో సిద్ధు మూడా వివాదం కేసు నమోదుకు గవర్నర్ అనుమతి. కర్ణాటక సీఎం భార్యకు చెందిన భూమిలో పార్కు నిర్మాణం. మూడా తీసుకుంది 3.16 ఎకరాల వ్యవసాయ భూమి. పరిహారంగా 14 ప్లాట్లు. అవి దళితులవే. ప్రతిపక్షాలు. కేంద్రం చేతిలో గవర్నర్ కీలుబొమ్మగా మారారు. ప్రజాప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు భారీ కుట్ర. బీజేపీ జేడీఎస్ రాష్ట్ర నాయకులే సూత్రధారులు. న్యాయ పోరాటం చేస్తా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. తప్పుడు ఫిర్యాదుతో సీఎంను ఇరికించేందుకు కుట్ర. డీకే. నిజంగా ఇదొక ఆరోపణ కాదు, ఒక ముఖ్యమంత్రి మీద విచారణకు ఆదేశించడానికి గవర్నర్ ఇంత ఇంట్రెస్ట్ చూపించడం అనేది నిజంగా ప్రతి రాష్ట్రం లోపల సౌత్ ఇండియాలో జరుగుతున్నటువంటి విషయాలు ఏమిటంటే, సౌత్ ఇండియాలో ప్రతి రాష్ట్రం లోపల ఉన్నటువంటి గవర్నరు కేంద్ర ప్రభుత్వానికి చాలా ఒబీడియంట్గా ఒక బీజేపీ కార్యకర్తలాగా వ్యవహరించడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆహ్వానించదగ్గటువంటి విషయం కాదు. ఈరోజు మొన్నటిదాకా మన కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నటువంటి తమిళసాయి కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం తమిళనాడుకు గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, లేకపోతే ఈరోజు కర్ణాటక గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు, ఈ ప్రభుత్వాలను చాలా ఇబ్బందులకు గురి చేసి వారి యొక్క అధికారాన్ని కూల్చేందుకు ప్రాంతీయ పార్టీల యొక్క ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచన కలిగినటువంటి పార్టీల యొక్క ఉనికిని దెబ్బతీసే ప్రయత్నం చేసేటటువంటి అత్యంత కుట్రపూరితమైనటువంటి చర్య ఇవి. ఎందుకంటే మీకు ఒబీడియంట్గా లేరనో లేకపోతే మీ పార్టీలు కాదనో, కేవలం దేశవ్యాప్తంగా ఒకటే పార్టీ, ఒకటే ఓటు, ఒకటే ఎలక్షను,
ఇట్లా ఒకటే ఉండాలి, ఇది ప్రజాస్వామ్యం కాదు, మేము మొనార్క్గా వ్యవహరిస్తామన్నటువంటి ఆలోచన విధానం కలిగినటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క కుట్రలో చాలా రాష్ట్రాలు బలవుతున్నాయి. అందులో సౌత్ ఇండియాలో ఈ దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా ఓవైపు బడ్జెట్ కేటాయించకపోవడము, ఇంకోవైపు ఇట్లాంటి ఇబ్బందులకు గురి చేయడము, ప్రాంతీయ పార్టీల యొక్క ఉనికిని దెబ్బతీసే ప్రయత్నం చేయడము, మరి ఎంతోమంది అవినీతి ఆరోపణలు అవినీతి పరులతో పోల్చుకుంటే ఏమాత్రం కూడా వాళ్ళ కాలిగోటికి సమానంగానటువంటి కవితకు ఇట్లాంటి దారుణమైనటువంటి పరిస్థితి కల్పించి ఆమెను బెయిల్ ఇవ్వకుండా బయటికి రానియకుండా చేసి రకరకాల ఇబ్బందులకు గురి చేసి ఈరోజు కేసీఆర్నే తన యొక్క కాళ్ళ దగ్గరికి రప్పించుకునే ప్రయత్నం చేసినటువంటి బీజేపీ పార్టీ మరి ఆ బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రాంతీయతను పూర్తిగా విచ్ఛిన్నం చేయడానికి, పూర్తిగా ఆత్మహత్య చేసుకునే స్థాయికి ఆ సిచ్యువేషన్ని తీసుకుపోవడానికి ఈరోజు ఎన్ని కుట్రలు చేయను, ఎన్ని కుతంత్రాలు చేయను అన్నీ కూడా ప్రతి ఒక్కరు చేస్తూ ఉన్నారు. ఫెడరలిజం అనేది కాపాడే ప్రయత్నం చేయండి. కాంగ్రెస్ పార్టీ లోపల ఎంత దారుణమైనటువంటి స్థితిని మనం చూసాం. కాంగ్రెస్ పార్టీ మొనార్కియల్గా వ్యవహరించింది కాబట్టి మొదటి నుంచి 60 సంవత్సరాలు ఆ మొనార్కియల్ వ్యవస్థలో అధికారాన్ని కాపాడుకోవడానికి ఎమర్జెన్సీని విధించడము, ఆ తర్వాత తన యొక్క దుర్మార్గాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్లడం అనేటటువంటి విషయాలు ప్రతి ఒక్కరు కూడా మరి 30-40 సంవత్సరాల నుంచి ఉన్న వ్యక్తులు అందరూ కూడా చూశారు. ఆ తర్వాత ఎంత దారుణమైనటువంటి దెబ్బ తిన్నది కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి దెబ్బ మీరు తినాలి అని చెప్పని అనుకుంటే మాత్రం ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే డెఫినెట్గా అట్లాంటి దెబ్బ అనేది తింటారు. ఎందుకంటే మొనార్కియల్గా వ్యవహరించినటువంటి ఏ అధికారుడు, ఏ అధికార పార్టీ కావచ్చు, ఏ నాయకుడు కావచ్చు బతికి బట్టగట్టినట్టు చరిత్రలో లేదు. మీరు గుర్తు చేసుకోవాలి గతాలను. నేతలకు త్వరలో సమన్లు. కాళేశ్వరం నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన అప్పటి ప్రజాప్రతినిధులకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నిర్ణయం. అధికారులకు అఫిడవిట్లపై క్రాస్ ఎగ్జామినేషన్కి ఏర్పాట్లు. పిలిచినప్పుడు మాత్రం మరి ఖచ్చితంగా పోయి మీ తప్పు లేకుంటే దాని గురించి చాలా గొప్పగా ధైర్యంగా ఏం చేసిరో అది మాట్లాడి రావాలి. స్కిల్ యూనివర్సిటీ దసరా నుంచి 6 కోర్సుల ప్రారంభం. భాగస్వామ్యం కోసం 140 సంస్థల ఆసక్తి. తొలుత స్కూల్ ఆఫ్ ఈ-కామర్స్, లాజిస్టిక్స్, రీటైల్ సర్టిఫికేట్ కోర్సులు. సిఎస్ శాంతికుమారి వెల్లడి. చూద్దాం. అస్కీ డైరెక్టర్ జనరల్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ రేపు బాధ్యతల స్వీకరణ. ఈ యూనివర్సిటీలు లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి ఏదో ఫార్మాసిటీలని, ఆ సిటీలని, ఈ సిటీలని ఇట్లా పెట్టుబడులు తీసుకొస్తున్నామని చెప్పి మరి వివిధ దేశాలకు సంబంధించినటువంటి నేతలు అధికారులు వీళ్ళే అని చెప్పి మరి వాళ్ళని కావాలని ఫోటోలు తీయడానికి తీసుకొని వస్తారా, లేకపోతే నిజంగానే వాళ్ళు పెట్టుబడులు పెడతారా, మరి ఈ పెట్టుబడులు ఈ నిర్ణయాల పేరు మీద భూములన్నీ కబ్జా పెట్టే ప్రయత్నం చేస్తారా, ఏది కూడా అర్థం కానటువంటి పరిస్థితి. దయచేసి హైదరాబాద్లో మాత్రం హైడ్రామా కాకుండా దయచేసి ఈ భూములను ఎవరైతే నిజంగా మరి లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరూ కూడా కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఇళ్ల స్థలాలకు పాస్ పుస్తకాలు. 10,894 గ్రామాల్లో స్థల యజమానులకు ప్రయోజనం. సాదా బైనామా పరిశీలన, హక్కుపత్రాల జారీ. ధరణిలో నమోదు కాని అర్హులకు కూడా అధికారం. ఆర్డీఓకు దాఖలు. పాత పాస్ పుస్తకాల కొనసాగింపు. ధరణిలో జరిగిన తప్పుల సవరణకు అవకాశం. కొత్త ఆర్ఓఆర్ అమల్లోకి వస్తే తగ్గనున్న వివాదాలు. దేశంలోనే భూదార్ తొలి రాష్ట్రంగా తెలంగాణ. దీన్ని సపోర్ట్ చేస్తే ఏం జరుగుతుందంటే, ఉదాహరణకు గ్రామాల లోపల అన్నీ ఉన్నటువంటి ఇళ్ల స్థలాలు, ఇండ్లు, పాతిండ్లు అన్నీ కూడా బరంపోగులే, వాటికి పట్టాలు లేవు. ఏ రకంగా మీరు ఇస్తారు? ఇప్పుడు ఈ గ్రామాల లోపల ఎట్లాంటి విషయం ఉంటుంది, ఏదో చిన్న కాగితం రాసుకుంటారు, ఆ కాగితం మీద పలానా ఇల్లు నేను పలానా ఆయనకు అమ్ముతానా అని చెప్పి, నా ఇల్లు నేను పలానా ఆయనకు అమ్ముతానా అని చెప్పి కాగితం రాసుకుంటారు, పైసలు తీసుకుంటారు. ఆ కాగితం ఒక్కటే ఒక సాక్ష్యమో ఆధారం లెక్కను నిలుస్తుంది. ఈ కాగితాల మీదనే ఉంటాయి. దానికి కనీసము మనకు స్టాంప్ పేపర్ కూడా ఏముండదు. దానికి ఊర్లలో జరిగేటటువంటి ఏంటంటే మాట పేరు మీద ఏమున్నది, మనకు తెలిసినోడు మనల్ని నమ్మకస్తుడు అన్నటువంటి ఉద్దేశం కొద్దీ అట్లా మాటపూర్వకంగా ఇల్లు కొనుక్కునేటటువంటి వ్యక్తులు, స్థితులు, పరిస్థితులు ఎన్నో జరిగినాయి. అట్లా జస్ట్ ఒక చిన్న కాగితం రాసుకొని పలానా వ్యక్తికి నా ఇల్లు నేను అమ్ముతానా, దానికి ఆ యజమాని ఈయన పేరు మీద కూడా అది ఉండకపోవచ్చు ఒక్కొక్క సందర్భంలో. మళ్ళీ ఏదో కరెంటు బిల్లులో లేకపోతే నెల బిల్లులో, ఇంటి పన్ను బిల్లులో తీసుకొచ్చి నా ఇల్లు ఇది అని చెప్పి అన్నప్పుడు గప్పుడు మన పేరు మీద వచ్చినప్పుడు ఒకటే సాక్ష్యాల ఆధారం లెక్క నిలబడతాయి ఆడ.
అన్ని బరంపోగులేనాయి మొత్తం. పట్టాలు లేని వాటికి మీరు ఎక్కడి చెల్లిస్తారా మీరు? ఇంట్లో మీరు ఎందుకు ఏలు పెడతారు బరంపోగులలో? యజమానులు ఎవడో కొన్నోనికి కూడా ఈ పాటికి ఓన్ చేతిలో వెయ్యికెళ్ళి ఓన్ చేతులకు మారి అసలు యజమాని ఎవడో తెలియని పరిస్థితికి వచ్చింది ఇప్పుడు ఆడ. పాత యజమాని రావన్నా నేను అమ్మలే అంటాడు ఇప్పుడు వాడు. నేను మా నాయన అమ్మలే నేను అమ్మలే, వీడు ఎందుకుంటాడు ఇంట్లో వచ్చి అని చెప్పని అంటాడు. ఏం సమాధానం చెప్పాలి మరి అప్పుడు ఊళ్ళల్లో? అట్లాంటి రాజకీయాలు కూడా ఉంటాయి కదా, అట్లాంటి లంగతనాలు కూడా ఉంటాయి కదా. ఈ ధరణి రాజకీయం ధరణి వరకే, వ్యవసాయ భూముల వరకే ఉంచుర్రి, ఊళ్ళలోకి రాకుర్రి. ఇవి ఈనాటి ప్రధాన వార్తాంశాలు. ఇట్లాంటి న్యూస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ టు NR న్యూస్ అప్డేట్స్, ప్రతిక్షణం ప్రజాపక్షం. థ్యాంక్ యూ.